భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 రాష్ట్ర శాసనసభలో వార్షిక ఆర్థిక నివేదికను సమర్పించడానికి సంబంధించినది. వార్షిక ఆర్థిక ప్రకటన రాష్ట్ర గవర్నర్ ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రం యొక్క అంచనా రసీదులు మరియు వ్యయాల ప్రకటనను రాష్ట్ర శాసనసభ యొక్క సభ లేదా సభలకు సమర్పించవలసి ఉంటుంది. ఈ ప్రకటనను వార్షిక ఆర్థిక నివేదిక గా సూచిస్తారు. ఖర్చుల విభజన వార్షిక ఆర్థిక నివేదికలో చేర్చబడిన ఖర్చుల అంచనాలను తప్పనిసరిగా 2 వర్గాలుగా విభజించాలి. రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ పై వసూలు చేయబడిన ఖర్చు. ఇందులో రాజ్యాంగం లేదా చట్టం ద్వారా కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి చెల్లించాల్సిన నిర్దిష్ట రకాల ఖర్చులు ఉంటాయి. రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ప్రతిపాదించబడిన ఇతర ఖర్చులు. ఇది వసూలు చేయబడిన వ్యయంగా వర్గీకరించబడని అన్ని ఇతర ఖర్చులను కలిగి ఉంటుంది. అంచనాలు తప్పనిసరిగా రెవెన్యూ ఖాతాపై ఖర్చు మరియు ఇతర రకాల ఖర్చుల మధ్య తేడాను గుర్తించాలి. కన్సాలిడేటెడ్ ఫండ్ పై వసూలు చేసిన వ్యయం. ఈ క్రింది రకాల ఖర్చులు ప్రతి రాష్ట్రం యొక్క ఏకీకృత నిధిపై వసూలు చేయబడిన వ్యయంగా వర్గీకరించబడ్డాయి. గవర్నర్ యొక్క వేతనాలు మరియు భత్యాలు మరియు సంబంధిత కార్యాలయ ఖర్చులు. లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ యొక్క జీతాలు మరియు అలవెన్సులు మరియు శాసన మండలి ఉన్న రాష్ట్రాలలో శాసన మండలి చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్. వడ్డీ, సింకింగ్ ఫండ్ ఛార్జీలు, రిడెంప్షన్ ఛార్జీలు మరియు రుణాల సేకరణ మరియు సర్వీసింగ్ మరియు రుణాన్ని రీడీమ్ చేయడానికి సంబంధించిన ఖర్చులతో సహా రుణ ఛార్జీలు. ఏదైనా హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు మరియు అలవెన్సులకు సంబంధించిన ఖర్చు. ఏదైనా కోర్టు లేదా మధ్యవర్తిత్వ న్యాయస్థానం యొక్క తీర్పులు, డిక్రీలు లేదా అవార్డులను సంతృప్తిపరచడానికి అవసరమైన ఏదైనా మొత్తాలు. రాజ్యాంగం లేదా రాష్ట్ర చట్టం ద్వారా ప్రకటించబడిన ఏదైనా ఇతర వ్యయం ఏకీకృత నిధిపై విధించబడుతుంది. ఈ కథనం రాష్ట్ర శాసనసభకు వ్యయ వర్గాల స్పష్టమైన విభజనతో అంచనా వేసిన రసీదులు మరియు ఖర్చుల సమగ్ర ప్రకటనను సమర్పించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. ఇది రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ పై వసూలు చేసే నిర్దిష్ట రకాల ఖర్చులను కూడా నిర్దేశిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 3 రాజ్యశాసన మండలి విత్తీయ విషయములలో ప్రక్రియ ఆర్టికల్ 202 వార్షిక విత్తీయ వివరణ 1 గవర్నరు ప్రతి విత్తీయ సంవత్సరము విషయమున ఆ సంవత్సరమునకుగాను రాజ్యము వార్షిక విత్తీయ వివరణ యొక్క అంచనా వేయబడిన ఆదాయ వ్యయముల వివరణను రాజ్య శాసన మండలి యొక్క సదనము లేక సదనముల సమక్షమున ఉంచు ఏర్పాటు చేయించవలెను. ఆ వివరణ ఈ భాగములో వార్షిక విత్తీయ వివరణ అని నిర్దేశింపబడినది. 2 వార్షిక విత్తీయ వివరణలో పొందుపరచబడిన వ్యయము యొక్క అంచనాలలో రాజ్య సంచిత నిధిపై ప్రభారమైన వ్యయము అని ఈ సంవిధానముచే తెలుపబడిన వ్యయమును భరించుటకు కావలసిన డబ్బును మరియు బి రాజ్య సంచిత నిధి నుండి చేయుటకు ప్రతిపాదించబడిన ఇతర వ్యయమును భరించుటకు కావలసిన డబ్బును వేరువేరుగా తెలుపవలెను మరియు రెవెన్యూ ఖాతా నుండి చేయబడు వ్యయమును ఇతర వ్యయము నుండి వేరుపరచవలెను. 3 ఈ క్రింది వ్యయము ప్రతి రాజ్య సంచిత నిధిపై ప్రభారమైన వ్యయము యుండును. రాజ్య గవర్నరు యొక్క ఉపలబ్ధులు, భత్యములు మరియు ఆయన పదవికి సంబంధించిన ఇతర వ్యయము. బి శాసన సభ యొక్క అధ్యక్షుని, ఉపాధ్యక్షుని మరియు శాసన పరిషత్తు గల రాజ్యము విషయములో శాసన పరిషత్తు యొక్క సభాపతి, ఉపసభాపతి యొక్క జీతములు మరియు భత్యములు. సి వడ్డీ, రుణోన్మోచన భారములు మరియు విమోచన భారములతో సహా రాజ్యము తీర్చవలసిన రుణభారములు మరియు అప్పులను సేకరించుటకును, రుణముల చెల్లింపు ఏర్పాటుకును, విమోచన చేయుటకును సంబంధించిన ఇతర వ్యయము. డి ఏదేని ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశుల జీతములను మరియు భత్యములను గూర్చిన వ్యయము. ఈ ఏదేని న్యాయస్థానము యొక్క లేక మధ్యవర్తిత్వ ట్రిబ్యునలు యొక్క ఏదేని తీర్పునుగాని, డిక్రీనిగాని, అవార్డును, అధినిర్ణయమును గాని అమలుపరచుటకు కావలసిన ఏవేని డబ్బులు. అట్లు ప్రభారమైనవని ఈ సంవిధానముచేగాని, శాసనము ద్వారా రాజ్య శాసన మండలిచేగాని ప్రఖ్యానింపబడిన ఏదేని ఇతర వ్యయము. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Procedure in Financial Matters.
Article 202. Annual Financial Statement. 1. The Governor shall, in respect of every financial year, cause to be laid before the House or Houses of the Legislature of the State a statement of the estimated receipts and expenditure of the State for that year, in this part referred to as the Annual Financial Statement. 2. The estimates of expenditure embodied in the Annual Financial Statement shall show separately a. The sums required to meet expenditure described by this Constitution as expenditure charged upon the Consolidated Fund of the State, and b. The sums required to meet other expenditure proposed to be made from the Consolidated Fund of the State, and shall distinguish expenditure on revenue account from other expenditure. 3. The following expenditure shall be expenditure charged on the Consolidated Fund of each state. A. The emoluments and allowances of the Governor, and other expenditure relating to his office. B. The salaries and allowances of the Speaker and the Deputy Speaker of the Legislative Assembly, and, in the case of a state having a Legislative Council, also of the Chairman and the Deputy Chairman of the Legislative Council. C. Debt charges for which the state is liable, including interest, sinking fund charges and redemption charges, and other expenditure relating to the raising of loans and the service and redemption of debt. D. Expenditure in respect of the salaries and allowances of judges of any high court. E. Any sums required to satisfy any judgment, decree or award of any court or arbitral tribunal. F. Any other expenditure declared by this Constitution, or by the legislature of the state by law, to be so charged.